చూస్తున్నారుగా బైక్ పై రై రైమంటూ దూసుకెళ్తున్న దృశ్యాలు. మనోడికి బాల్యం నుంచే బైక్ పై తిరగడం అంటే చాలా ఇష్టం. సరదాగా బైక్ ఎక్కి ఆడుకునేవాడు. హ్యాండిల్ అటూ ఇటూ తిప్పుతూ ఫోటోలకు ఫోజులిచ్చేవాడు. సీన్ కట్ చేస్తే ద్విచక్ర వాహనంపై తక్కువ సమయంలోనే లద్దాఖ్ యాత్ర పూర్తి చేసిన పిన్న వయస్కుడిగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తన పేరు లిఖించుకున్నాడు. హెల్మెట్ ధరించి రైడ్ చేస్తున్న ఈ యువకుడి పేరు జశ్వంత్ కుమార్. విజయవాడ సమీపంలోని నిడమానూరు స్వస్థలం. ప్రస్తుతం గుంటూరు జిల్లా తాడేపల్లి కేఎల్ యూనివర్సిటీలో BBA 3వ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి సాయిబాబు జశ్వంత్ కు రైడింగ్ పై ఆసక్తి గుర్తించి శిక్షణనిప్పించాడు. అనంతరం ద్విచక్ర వాహనం కొనుగోలు చేసిన జశ్వంత్ సాహసోపేతమైన యాత్రలకు శ్రీకారం చుట్టాడు. సాధారణంగా బైక్ రైడింగ్ అంటే నేటి యువతకు ఆసక్తి ఎక్కువే. కానీ బైక్ రైడింగ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలనుకున్నాడు జశ్వంత్. విజయవాడ రైడర్స్ క్లబ్ లో చేరి సభ్యులతో కలిసి యాత్రలు మొదలుపెట్టాడు. ఆ క్రమంలోనే ఎంతో ఇష్టమైన లద్దాఖ్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి దగ్గర అనుమతి తీసుకుని విజయవాడ నుంచి కన్యాకుమారి, అక్కడి నుంచి లద్దాఖ్ చేరుకున్నా అని చెబుతున్నాడు జశ్వంత్. విజయవాడ రైడర్స్ క్లబ్ లో జాయిన్ అయ్యి విజయవాడ రైడర్స్ క్లబ్ తోనే ఒక రైడ్ వెళ్ళా అనమాట, ఉదయగిరి రైడ్. అది ఆల్మోస్ట్ ఒక 1000 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అప్పుడే. అలా లేటర్ ఆన్ అలా రైడ్స్కి వెళ్తూ అలా ఎక్స్పీరియన్స్ వచ్చి ఓకే ప్రతి ఒక్క రైడ్కి ఇలా తోలాలి, ఓకే దీనికి డిఫరెన్స్ ఏదైనా తప్పు జరిగినా సరే మళ్ళీ దాని నుంచి రెక్టిఫై చేసుకొని ఓకే ఇవి అని చెప్పి అలా నేర్చుకొని అట్లా ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక్కడ నుంచి నా రైడ్ అనేది ఇక్కడ స్టార్ట్ చేసి విజయవాడ నుంచి కార్దుంగ్లా, ఉమ్లింగ్లా పాస్ అవన్నీ చూసుకొని మళ్ళీ కన్యాకుమారి వచ్చి మళ్ళీ విజయవాడ వచ్చానండి నా బైక్ మీదే. అసలు మన ప్రపంచంలోనే హైయెస్ట్ మోటరబుల్ పాస్ అనేది మన ఇండియాలో లదాఖ్లో ఉందన్నమాట. ఉమ్లింగ్లా పాస్ అనేది ఫస్ట్ది, సెకండ్ది. ఫస్ట్ది వచ్చేసి ఉమ్లింగ్లా పాస్, సెకండ్ది వచ్చేసి కార్దుంగ్లా పాస్. ఫస్ట్ది 19,000 ఫీట్ ఉంటుంది, సెకండ్ది ఏమో 17,000 ఫీట్ ఉంటుంది. సో ఖచ్చితంగా నా బండి వేసుకొని నేను అక్కడికి వెళ్ళి అక్కడ రైడ్ చేయాలి అనేది ఆశ అన్నమాట చిన్నప్పటి నుంచి. సో నా 150cc బైక్ వేసుకొని నేను వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ పాస్కి వెళ్ళి రైడ్ చేసి వచ్చాను అనమాట. లద్దాఖ్ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. ఒక సందర్భంలో ప్రమాదానికి గురైన లక్ష్యాన్ని చేరుకోవాలనే సంకల్పంతో రైడ్ను కొనసాగించారని చెబుతున్నాడు జశ్వంత్. కొన్ని చోట్ల ఆహారం, నిద్రపోవడానికి ఇబ్బందులు తలెత్తాయని, అయినా లద్దాఖ్ పర్వతాల్లోని వంకర టింకర రోడ్లు, పొగమంచు దాటుకుని యాత్ర పూర్తి చేశానంటున్నాడు జశ్వంత్. రోడ్డు కొంచెం బాగోక పడిపోయాను. రోడ్స్ అసలు అక్కడ రోడ్స్ అనేవి ఉండవండి. మనం ఇండియా మొత్తం తిరిగేటప్పుడు ప్రతి ఒక్క టెరెన్ టచ్ చేస్తాం అనమాట. పైన లదాఖ్లో అయితే అసలు రోడ్స్ లేని రోడ్లలో వెళ్తూ ఉంటాము. అసలు రోడ్ అనేది కనపడదు అసలు మీకు, మొత్తం అంతా ఆఫ్ రోడే ఉంటుంది. ఇక అలా వెళ్తూ ఉంటాం. కొన్ని చోట్ల హైవేస్ ఉంటాయి, కొన్ని చోట్ల హైవే ఉన్నా సరే హైవే అసలు బాగోదన్నమాట. కొన్ని చోట్ల రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది, దుమ్ము ధూళి అన్ని రకాల టెరెన్స్లో నుంచి వెళ్తూ ఉంటాము. కొన్ని రోజులు మ్యాగీ తిని బతికిన రోజులు కూడా ఉన్నాయండి. కొన్ని చోట్ల మ్యాగీ ఒకటే దొరికిద్ది అనమాట. ఆ మ్యాగీ కూడా 5 రూపీస్ ప్యాకెట్ 100, 200, 300 ఉన్నా సరే మనం ఇక అదొక్కటే దొరుకుతుంది అనమాట కొన్ని చోట్ల. ఇక అవి వాటర్ ఇక అలా సర్వైవ్ అవుతూ మనం తీసుకెళ్ళిన స్నాక్స్ ఇక అట్లా తినేసి ఆ ఒక్క రోజుకి ఒక్క చోటే అలా ఉంటుంది. అలా బండితో సహా పడిపోయాను నేను కూడా. లగేజ్తో మొత్తం సేఫ్టీ గేర్తో ఉంటాం కాబట్టి చాలా వరకు సేఫ్ అయిపోయింది. అసలు ఒక్క స్క్రాచ్ కూడా పడలేదు నాకు. మొత్తం అంతా పడిపోయి చాలా వరకు దేక్కుంటూనే వెళ్ళాము. ఇక మ్యాక్సిమం ఏది వచ్చినా సరే దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూనే వచ్చాను మ్యాక్సిమం. ఇక పైకి వెళ్ళాక ఆ అవకాశం కూడా ఉండదు, రూమ్స్ ఉండవు, క్యాంప్ వేసుకోవడానికి కూడా ఉండదు. పైన లదాఖ్ అటు వెళ్ళిపోయాక అక్కడ రూమ్స్ హోమ్ స్టేస్ అని చెప్పి వేరే వాళ్ళ ఇళ్ళల్లో మనం అక్కడ ఉండే విలేజర్స్ ఇళ్ళల్లో ఉంటామే.
ఇక అలా కూడా కొంచెం మేనేజ్ చేసుకుంటూ ఎక్కడికక్కడ వచ్చాం. ప్రపంచంలోనే ఎత్తైన రహదారిలో రైడింగ్ చేయడం చాలా ఆనందం ఇచ్చిందని జశ్వంత్ చెబుతున్నాడు. 10,290 కిలోమీటర్ల దూరం చేరుకోవడానికి 29 రోజులు పట్టిందని వివరిస్తున్నాడు. 19 ఏళ్ల వయసులో, అది కూడా తక్కువ సమయంలో లద్దాఖ్ యాత్ర పూర్తి చేసినందుకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఈ యువ రైడర్ కు చోటు దక్కింది. నాకు చిన్నప్పుడే మా మదర్ చనిపోయారండి, 8th క్లాస్లోనే. అప్పటి నుంచి మా ఫాదరే టేక్ కేర్ చేసుకున్నారు నాదంతా. మా ఫాదరే నన్ను ఇట్లా మెల్లగా రైడ్స్ ఇక్కడ ఆంధ్రాలో వెళ్తాం చూసి ఇక సరే అట్లా అలవాటైంది. ఆయన చాలా కంగారు పడ్డారు. నేను ఆ 29 రోజులు నేను రైడ్లో ఉన్న రోజులు చాలా కంగారు ఆయనకు కూడా, నేను ఎక్కడ ఉన్నాను ఏం చేస్తున్నాను ఏంటి అనేది. అట్లా మా కాలేజ్ వాళ్ళు కూడా నాకు అటెండెన్స్ ఇచ్చి అవన్నీ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు కూడా నాకు చాలా లైఫ్ లెసన్స్. అసలు మనం దీన్ని ఎలా చూసుకోవచ్చు అంటే రైడ్ వేయక ముందు రైడ్ వేసిన తర్వాత అనే లైఫ్లా చూసుకోవచ్చు అనమాట. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం వెళ్ళొచ్చాక చాలా మారుతాం కూడా. గోప్రో వీడియోస్ ఫొటోస్ ప్రతి ఒక్క టోల్గేట్ దగ్గర వీడియో అనమాట, నా బండి పాస్ అవుతున్నట్టు అట్లా ప్రతి ఒక్క ప్రూఫ్, బిల్స్ అండ్ ఆ లదాఖ్లో పాస్ ఎంట్రీస్ అన్నీ ప్రతి ఒక్క ఫోటో ప్రతి ఒక్క ప్రూఫ్ సబ్మిట్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసి చెక్ చేసి అన్నీ అప్పుడు నాకు ఇచ్చారండి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అని. చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ. ఫస్ట్ థింగ్ నాకన్నా సరే మా ఫాదర్ ఇంకా హ్యాపీ. ఆయన అంత నమ్మి పంపించారు కాబట్టి ఆయన్ని నేను సాడ్ చేయకోకుండా మంచిగా హ్యాపీగా ఉంచా, కానీ నాకు ఇంకా హ్యాపీ. సమాజం గురించి తెలుసుకోవడానికి ఈ సుదీర్ఘ ప్రయాణం ఎంతగానో ఉపయోగపడిందని అంటున్నాడు జశ్వంత్. దేశంలోని పలు రాష్ట్రాల గుండా ప్రయాణం సాగించినందుకు గర్వంగా ఉందంటున్నాడు. ఆయా రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు మంచి అనుభూతినిచ్చాయని చెబుతున్నాడు. అన్నిటినీ చూసుకుంటూ వెళ్ళేపాటికి నాలో నేను చాలా కొత్తగా ఫీల్ అయ్యాను అనమాట. ఓకే, మనం చూసింది చాలా చిన్న ప్రపంచం మనం ఉండేది, ఇంకా మనం ఉండేది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, చాలా కల్చర్స్ ఉన్నాయి. మనం ప్రతి ఒక్క చోట ఒక కొత్త పీపుల్ని మీట్ అవుతూనే ఉంటాం. ఎవ్రీడే ఒక న్యూ అడ్వెంచరే అనమాట. రోజుకు ఒక ఫుడ్ తింటూ ఉంటాం, ఒక కల్చర్లో కలుస్తూ ఉంటాం, కొత్త మనుషులతో మాట్లాడుతుంటాం. అవన్నీ చాలా బాగుంటాయి అనమాట. అది దానికంటే ఇండియాలో కాబట్టి నా ఓన్ బడ్జెట్తో నేను పెట్టుకొని వెళ్ళగలిగా. నెక్స్ట్ నాకు ఓల్డ్ రైడ్ కూడా చేయాలని ఉంది ఈ ఏజ్లో, అది కూడా ఈ 150cc బైక్ మీద చేయాలని ఉంది. చేశారు, చేయలేదు అంటలేదు, చాలామంది చేశారు. కానీ అవన్నీ హయ్యర్ సీసీ బైక్స్, ఒక ఏజ్ వచ్చాక అట్లా ఎక్స్పీరియన్స్ వచ్చాక వెళ్ళిన వాళ్ళు, లేట్గా రియలైజ్ అయ్యి వెళ్ళిన వాళ్ళు అలా ఉన్నారు. కానీ నేను ఇప్పుడు నాకు ఏజ్ ఉంది, నా బాడీ తట్టుకుంటుంది కాబట్టి నేను ఈ ఏజ్లో నేను చేయాలనుకుంటున్నాను. స్పాన్సర్స్ ఏమైనా వస్తే నేను చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. చాలా మంది అవసరం కోసం బైక్ నేర్చుకుంటారు, కొంతమంది ఇష్టంతో నేర్చుకుంటారు. కానీ ఈ యువకుడు అందుకు భిన్నం. బైక్ నేర్చుకోవడమే ప్యాషన్ గా మలుచుకుని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నాడు. దాతల నుంచి సహకారం అందితే ప్రపంచవ్యాప్తంగా యాత్ర చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నాడు ఈ యువ రైడర్. చరిత్రలో మనకంటూ కొన్ని పేజీలు ఉండాలన్న సినిమా కవి పాట స్ఫూర్తిగా జశ్వంత్ అత్యంత సాహసోపేతమైనటువంటి లాంగ్ రైడ్ను విజయవంతంగా పూర్తి చేశారు. తద్వారా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తన పేరును లిఖించుకున్నారు. ఈ ప్రయాణంలో వచ్చినటువంటి ఈ గుర్తింపు కంటే కూడా తనకు ఎదురైనటువంటి అనుభవాలు, అలాగే జీవిత పాఠాలు అవన్నీ కూడా ఎంతగానో కొత్త విషయాలు నేర్చుకునేలా తీర్చిదిద్దింది ఈ యాత్ర అని చెప్పేసి జశ్వంత్ చెప్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.